ఒక ఊరిలో చిన్నవాడు ఉన్నాడు. అతని పేరు చిన్నా. చిన్నా 10ఏళ్ల వయసు. ఆటలంటే ఇష్టం, చదువు బాగానే చదివేవాడు. కాని చిన్న సమస్య ఏమంటే అబద్ధం చెప్పే అలవాటు ఉంది. ఈ చిన్న విషయానికి జరిగినా, తప్పు చేసినా వెంటనే అబద్ధం చెప్పేవాడు. ఒకరోజు చిన్నా స్కూల్కి టైం కుదరకుండా ఆలస్యంగా లేచాడు. అయ్యో, ఇప్పుడేం చెప్తానో అనుకున్నాడు. స్కూల్కి వెళ్లి మేడం అడిగితే, మేడం, అమ్మకు నాన్నకి గొడవ అయింది, అందుకే ఆలస్యం అయింది అన్నాడు. అదంతా అబద్ధం. అలాగే రోజూ ఏదో ఒక అబద్ధం చెప్పే అలవాటు. స్నేహితులు మొదట్లో నమ్మేవారు. కానీ రోజూ అబద్ధం చెప్పడంతో చివరికి ఎవరూ నమ్మకపోవడం మొదలైంది. ఒక రోజు స్కూల్కి సెలవు. గ్రామ శివారులో ఉన్న అడవికి చిన్నా, అతని స్నేహితులు కలిసిపోయారు. అందులో రాము, మల్లి, శశి, పద్మ ఇలా 5గురు పిల్లలు ఉన్నారు. అడవిలో చాలా గడిపారు. పక్షుల గూళ్ళు చూశారు, కొయ్యల మీద ఎగిరారు, పండ్లు తిన్నారు. అక్కడే చిన్నా ఓ జోకు చెప్పాడు. హాహా, ఓ పులి వస్తోందంట అన్నాడు. అందరూ భయపడి పరిగెత్తారు. తర్వాత చిన్నా నవ్వుతూ, అబద్ధం చెప్పాను, మిమ్మల్ని ఆడుకున్నాను అన్నాడు. అందరూ అసహ్యపడిపోయారు. చెడు పని చేశావ్ చిన్నా, ఇలా జోక్కి అబద్ధం చెప్పకూడదు అన్నారు. కాని చిన్నా సీరియస్గా తీసుకోలేదు. మరోసారి 2 రోజుల తర్వాత అదే అడవికి మళ్లీ చిన్నా ఒంటరిగా వెళ్లాడు. పండ్లు కాయల కోసం. ఒక్కసారిగా నిజంగా ఓ పులి కనిపించింది. చిన్నా భయంతో గట్టిగా అరిచాడు. పులి వచ్చింది. ఎవ్వరైనా సహాయం చేయండి. ఊరంతా చిన్నా అరుపు వినింది. కాని ఎవరూ పట్టించుకోలేదు. చిన్నా మళ్ళీ అబద్ధం చెబుతోంటే అని అనుకున్నారు. ఎవ్వరూ వెళ్లలేదు. చిన్నా గుబురుగా పరిగెత్తాడు. ఓ పెద్ద చెట్టెక్కాడు. పులి కొంతసేపు అక్కడే తిరిగింది. దప్పికతో, అలసటతో చిన్నా గట్టిగా ఏడవసాగాడు. చివరకు పులి వెళ్ళిపోయింది. రాత్రి అయ్యాక భయంతో ఊరికి వచ్చాడు. కన్నీళ్లతో అమ్మ దగ్గరకు వెళ్ళి అన్నాడు, నిజంగా పులి వచ్చింది అమ్మా. కాని ఎవరూ నమ్మలేదు. నా తప్పు. నన్ను ఎవరూ నమ్మేలా నేను నిలబెట్టుకోలేదు అన్నాడు. ఆ రోజు చిన్నా తన తప్పు తెలుసుకున్నాడు. ఇకపై అసలెప్పుడూ అబద్ధం చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ దినం నుంచి చిన్నా మారిపోయాడు. అబద్ధం అంటేనే ఒట్టు. నిజాయితీగా ఉండేవాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా నిజం చెప్పేవాడు. మెల్లగా అందరూ మళ్ళీ అతనిపై విశ్వాసం కలిగి మంచి మిత్రులైపోయారు. చిన్నా ఉదాహరణగా మారిపోయాడు. సత్యం, నమ్మకాన్ని నిలబెట్టుకునే వాడిగా ఎదిగాడు. నీతి పాఠం: ఎప్పుడు నిజం చెప్పాలి. అబద్ధం తాత్కాలికంగా సౌకర్యంగా అనిపించవచ్చు కానీ చివరికి నష్టమే. నిజాయితీ అనేది మనం సంపాదించాల్సిన గొప్ప విలువ. నమ్మకం కోల్పోవడం సులభం, తిరిగి పొందడం కష్టం.